ఆయన పిల్ల జమీందార్ అని పెట్టిన ఆయన పేరు. పిల్ల జమీందారు, బుడ్డ జమీందారు వీళ్ళందరూ. మనం ఒక పిక్చర్ వేసుకుందాం. ఈడీలా పోలీస్ ఎంక్వైరీ, రేవంత్ రెడ్డి దొరికింది. తీసుకపోయినా ఈడీ ఎంక్వైరీ ఎట్లుంటుంది అంటే ప్యాక్ అయిపోతుంది. ఎందుకంటే ఈడీ వాళ్ళు ఎట్లుంటారంటే రేపు కేంద్రంకి వచ్చేది లేదు. బట్ ఈయన బీజేపీ తోటి ములాఖాత్ అయిన తర్వాత, బీజేపీ తోటి కలిసిపోతాడు అన్న తర్వాత ఈడీ ఎంక్వైరీలు ఎందుకు? నేను చెప్తున్నా, ఉన్నప్పుడు అప్పుడు జరిగినప్పుడు ప్యాక్ అయిపోతుంది. కేటీఆర్ది ఎంక్వైరీ అయింది. మన లోపల ఏం జరిగిందో నేను పిక్చర్ వేసుకున్నాను. ఎందుకంటే నేను చాలాసార్లు ఏసీబీ కొన్ని ఎంక్వైరీలో పోయినా, నేను పెట్టిన కంప్లైంట్ల మీద. నా అంచనా ప్రకారం, ఎందుకంటే అలా కూర్చున్న ఆఫీసర్ల పేర్లు పైన వాళ్ళు ఇది వాళ్ళకు వరంగల్ కమిషనర్గా ఉండే అందులో ఆయన జోషి అనేట ఆయన, సిపి జోషి ఏదో, ఐఎమ్ హార్ట్లీ వెల్కమింగ్ కేటీఆర్ టు వరంగల్ అని చెప్పి ట్వీట్ పెట్టుకున్నాడు. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఏసీబీ అధికారి. నీ అమ్మ రేపు ఇది 4 ఏళ్ళు పోతే గురించేది లేదు, సచ్చేది లేదు. కాంగ్రెస్ మళ్ళీ రేవంత్ అంటోడు కనబడుతూ ఎందుకు పీకులాట నాకు లోపల హసీ మజాక్ నడిచిందని నేను అనుకుంటున్నా. ఈయనకు పెద్ద క్వశ్చన్. ఆయన కూడా బయటకు చాలా సరదాగా వచ్చింది, ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది అని. పెద్ద కత్తులు దువ్వులు అవన్నీ జరిగింది అని నేను అనుకోను. నేను కామన్గా జరిగినాను. ఇక నువ్వు పీకింది ఏమున్నది, నువ్వు ఎంక్వైరీ కూడా బరాబర్ చేయలేకపోయాను. నువ్వు 2 రోజులు ఎంక్వైరీ చేసుకొని ఇవాళ వాళ్ళ భయం ఏంటంటే, అమ్మ ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లా అరెస్ట్ చేసిండ్రు? 55 కోట్లల్లో. నీకు అరెస్ట్ చేసిన 55 కోట్లలో అరెస్ట్ చేసిన తూగాను ఉంచుతారు. ఈరోజు ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా నీ అమ్మ గదాని మీద నరను అరెస్ట్ చేసి ఈయన సింపతి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంటి దొంగలు కూడా ఉన్నారు ఈ కుట్రల. కాబట్టి ఈ ఇంటి దొంగలకు లాభమయ్యేటట్టుగా చేయాలి కదా ఇప్పుడు. ఈయన కుట్ర ఏంటంటే ఇంటి దొంగ వీళ్ళందరూ కలిసి కొంచెం ఇంటి దొంగకు లాభమయ్యేటట్టు చేయాలి. ఇది పెద్ద నష్టమయ్యేటట్టుగా ఉంది కదా అని బ్యాక్ స్టెప్ తీసుకుంటా 1000% బ్యాక్ స్టెప్ తీసుకుంటాం. 1000%. ఇప్పుడు అంటే ఫ్యూచర్ లో కేటీఆర్ అరెస్ట్ అనేది ఈ ఫార్ములా రేస్ లో నాకు తెలిసి ఆపోజిషన్ రూల్ మంత్రి ఉన్నప్పుడు, పవర్లు ఉన్నప్పుడు మేము కొట్టాడుతాం. మరి ఎవరున్నా తప్పులు చేసినాం. ఆపోజిషన్ వచ్చిన తర్వాత, ఇలా ఆపోజిషన్కి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పాటు టోటల్ నేను బీఆర్ఎస్లో చాలామంది మంత్రుల పదవులు అనుభవించారు, అన్ని చేసిన సంపాదించేది. కానీ పబ్లిక్ మాత్రం అందుబాటులో ఉంది. అది నిరుద్యోగులు కానీ నా దగ్గరికి నా దగ్గరికి జనార్దన్ వస్తాడు, ఆయన దగ్గరికి జనార్దన్ వస్తాడు. నా దగ్గరికి అమ్మాయి వాళ్ళు వస్తారు, ఆమె పేరు సింధురెడ్డి వాళ్ళు, శౌర్య వాళ్ళు నా దగ్గరికి వస్తారు, అక్కడికి కూడా పోతారు. ఆపోజిషన్ లీడర్ని కలుసు ఖాయం ఎవరైనా. రూలింగ్ నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవు కదా, నువ్వు నన్ను కొట్టినావు కదా, నువ్వు నన్ను వాడుక దొబ్బుతీవి, నన్ను దొక్కు బస్సు ఎక్కిస్తీవి, ఊరూరు తిరిగితీవి, తిప్పితీవి, వాడుకుంటేవి, నన్ను ఉంగబెట్టి దంటివి. నీ దగ్గరికి రాలేనప్పుడు నేను ఎక్కడికి పోతా? ఆపోజిషన్. అయితే వీళ్ళందరికీ అందుబాటులో ఉండి ఈ మధ్యలో ఆయన గ్రాఫ్ ఎక్కువ. కాబట్టి ఇంటి దొంగలే పప్పులేం ఉడకాయి. ఇంటి దొంగలు ఈరోజు రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కొన్ని కంపెనీల షేర్ హోల్డర్స్ కూడా ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి బినామీలు అయినటువంటి ఫయం ఖురేషి అసొంటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అసొంటోళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకొని ఎవరెవరితో పెట్టుకుని నాకు అన్ని నగ చిట్టా మొత్తం ఉన్నది ఇవాళ ఎక్కడేదాన్ని అన్నీ పెట్టుకొని ఈరోజు ఈయన పైన ఒక కుట్ర రేవంత్ మన కేటీఆర్ ఒక కుట్ర చేసి ఇచ్చేసింది. నేను